తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత విధంగా చలి పెడుతోంది. రాత్రిపూట 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు ఏజెన్సీ ప్రాంతాల్లో పాటు మైదాన ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో సాధారణం కంటే 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. పొగమంచు ప్రభావంతో రాత్రి నుంచి ఉదయం వరకు ప్రజలు బయటకు రావడానికి గజగజ వణికిపోతున్నారు. రాబోయే 5 రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వేడి దుస్తులు ధరించాలని వైద్యులు కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నందున వాహనదారులు ప్రయాణంలో జాగ్రత్త వహించడం అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు, చలి తీవ్రతతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. విష జ్వరాలు విజృంభిస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. చలికాలం ప్రభావంతో ఉష్ణోగ్రతల్లో తేడా రావడంతో సాధారణంగా వచ్చే జలుబు, తలనొప్పి, దగ్గు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలతో కూడిన జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకి 250కి పైగా సీజన్ వ్యాధులతో పేషెంట్లు వస్తున్నారు.